తెలంగాణను క్రీడలకు కేర్ ఆఫ్ గా మార్చాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఫ్యూచర్ సిటీ లేదా మరో చోట 100 ఎకరాల్లో వివిధ క్రీడలకు అనుకూలమైన మైదానాలను నిర్మించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా ఏకకాలంలో లక్షలాది మంది కూర్చునేలా భారీ స్టేడియాన్ని నిర్మించాలని కృత నిశ్చయంతో ఉన్నట్లు సమాచారం. ఇక ఆ స్టేడియంలో ఆధునిక సాంకేతికత ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాదు క్రీడా అభివృద్ధికి ప్రత్యేక పాలసీ, క్రీడాకారులకు సౌకర్యాల కల్పనపైన దృష్టి సారించనున్నారు. ఇప్పటికే స్పోర్ట్స్ హబ్ కోసం ఫ్యూచర్ సిటీలో 760 ఎకరాలను కేటాయించారు. ప్రస్తుతం గుజరాత్ లో ఏకకాలంలో 1.32 లక్షల మంది కూర్చునే వీలున్న భారీ స్టేడియం ఉంది. అదే స్థాయిలో 1,00,000 మంది ప్రేక్షకుల సామర్థ్యంతో తెలంగాణలో 100 ఎకరాల్లో అతిపెద్ద స్టేడియాన్ని నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. అత్యాధునిక సాంకేతికతను ఈ స్టేడియంలో అందుబాటులో తీసుకురావాలని ఆయన ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి స్టేడియం అందుబాటులోకి వస్తే క్రికెట్ లాంటి క్రీడలకు తెలంగాణ కేర్ ఆఫ్ గా మారుతుంది అని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.